డూప్లెక్స్ హౌస్ లో ఎందుకు కలిసి రావట్లేదు? ఇక్కడ మనం చూస్తేనమ్మా, డూప్లెక్స్ అంటే మినిమం కొంచెం ధనికులు అసమత కలిగిన వాళ్ళే కట్టుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఒక యావరేజ్ పీపుల్ కూడా డూప్లెక్స్ లో కట్టుకుంటున్నారు. ఎందుకంటే మంచి భోగభాగ్యాలు అనిపిద్దాం, జీవితము ఇప్పుడు ఏదైనా కూడా ఇల్లే ఒక స్వర్గసీమ అన్నారు. మరో జన్మ ఉంటుందో, మనకు మరో జన్మ ఉంటుందో ఉండదో తెలియదు. ఈ జన్మలో ఒక అందమైన ఇల్లు పీసాప్తో ఉండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలని ఎంతో మంది చాలా మంచి ఇంజనీరింగ్ అనే ఒక టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించుకొని అందమైన ఇల్లుని కట్టుకుంటారు. కానీ కట్టుకున్న తర్వాత అనేక సమస్యలమ్మా మాకు. ఎందుకంటే ఎన్నో డూప్లెక్స్ నేను చూశానమ్మా. ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ లో కొన్ని వందల హౌజెస్ నేను చూశాను. ఎంతో మంది గురువుగారు ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు చాలా బాగుండే, చాలా ఆనందంగా ఉండే. వచ్చిన తర్వాత ఇంట్లో మాకు పీస్ అనేది లేదు. ఏం జరిగిందో తెలియదు, మేము ఏమి పాపం కూడా చేయలేదు, ఎందుకు మాకు ఇన్ని బాధలు? ఇంట్లో ఏంటంటే మా మదర్కి ఆరోగ్యం బాగలేదు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే చెప్తుంటారు మాకు. ఇట్లా కొంతమంది మాకు ఆర్థికంగా చాలా నష్టం పోయాము, మేము ఒక చాలా బిల్డర్గా మేము పనిచేసే వాళ్ళం, కానీ మా వ్యవస్థ అంతా కొంచెం నష్టాలు వచ్చేసింది ఇల్లు కట్టుకున్న తర్వాత. ఇలా నాకు ఎంతో మంది వాపోతుంటారు. రకరకాల బాధలు చూస్తున్నప్పుడు ప్రతి సమస్య నేను చాలా సూక్ష్మంగా చూస్తానమ్మా. క్షేత్ర స్థాయిలో పరిసరాల ప్రభావం ఎలా ఉన్నది, ఎలా ఉంది, అక్కడ వాతావరణ ప్రభావం ఎలా ఉన్నది, అలవాట్ల ప్రభావం ఎలా ఉన్నది, ఆ బిల్డింగ్ మీద వేరే బిల్డింగ్ డామినేషన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు వేసుకున్న కలర్స్ ఎలా ఉన్నాయి, అంతే కదమ్మా. వీళ్ళు చేసుకున్న ఫర్నిచర్ కూడా ఎలా ఉంది అంటే వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా. అందమైన ఇల్లు కట్టుకుంటారు, వాస్తుకు అనుకూలంగా అంటే మ్యాచ్ కాదు. ఇప్పుడు ఫ్లోర్ కి మనకు సోఫా సెట్ కి కలర్ కి మ్యాచ్ అయ్యి ఒక సోఫా వేసుకుంటే కూర్చుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అదే ఆనందంగా ఉంటుంది. అదే రిఫ్లెక్ట్ ఇచ్చింది అనుకోండి అంటే అప్పుడు మనం అక్కడ ఎక్కువసేపు కూర్చోలేము, మనశ్శాంతిగా ఉండలేము. మనశ్శాంతిగా ఉండలేము అంటే మనం చేసే వ్యాపారం కోట్లలో కావచ్చు, లక్షల్లో కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. అప్పుడు ఏంది, మన వ్యాపారం మీద కూడా సరైన ఆలోచన చేయలేక కూడా నష్టపోతాం కదా. కానీ వాస్తు పరంగా మనం ప్రత్యేకంగా నేను పరిశీలించినప్పుడమ్మా, కుబేర స్థానంలో కంప్లీట్ సీవీ ఇస్తారమ్మా. అట్లా ఓపెన్ స్కై అంటే డబుల్ స్లాబ్ ఇచ్చేటప్పుడు లోపల, కానీ చాలా అందంగా ఉంటుంది. కానీ కుబేర స్థానమే లేనప్పుడు వాళ్ళకి ఎన్ని ఆర్థికమైన బాధలు వస్తాయో నేను ప్రాక్టికల్ గా చూడడం జరిగిందమ్మా. మరి దాన్ని మొత్తం క్లోజ్ చేయాలంటే ప్లాన్ మొత్తం పాడవుతుంది, ప్లాన్ మొత్తం సెట్ కాదు, మళ్ళీ స్లాప్ వేసినా కూడా కలిసి రాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి అవమానించిన తర్వాత మళ్ళీ నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా ఆయనకి ఏమైనా హెల్ప్ అవుతుందమ్మా? అంతే కదమ్మా. ఆయన స్థానమే లేకుండా మనం ఇల్లు కట్టుకుంటే అది దోషమే కదా. కుబేరుడు ఎవరు? ఉత్తర దిక్పాలకుడు, అష్టదిక్పాలకుడు, అతి ప్రధానమైన దిక్కు ఆయనదే. ఈ ప్రపంచంలో ధనాధిపతి మొత్తం అమ్మవారు ఆయనకి ఇచ్చేసిన భక్తితో తన వశం చేసుకున్నాడు. అమ్మవారి దగ్గర, లక్ష్మి దగ్గర కంటే ఏదైనా లోన్ రావాలన్నా కుబేరుడు అనుగ్రహం కావాలి, లోన్ తీర్చుకోవాలన్నా కుబేరుడు అనుగ్రహం కావాలి, మనకు నవనిధులు మన ఇంటికి రావాలన్నా, సర్వసంపద ఉండాలన్నా, లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇంట్లో కుబేర స్థానం బాగుండాలి. మరి అక్కడ చూస్తే కట్ అయిపోయింది. ఒక అతను నేను చూశాను, మనం ఇక్కడ హైదరాబాద్ చూస్తే వేరే వాళ్ళు ఎవరు ఇది మొత్తం స్లాబ్ వేయమన్నారంట. ఆ స్లాబ్ వేసిన తర్వాత ఉన్న ఎకరం చాలా విలువైన ల్యాండ్ అది కూడా పోయిందంట. అయ్యో. అందుకే నేనంటాను, వాస్తు మీరు సవరణ చేసేటప్పుడు సరైన వ్యక్తులతో తీసుకెళ్లి చూపించండి అంటాను. అలా నేను ఎన్నో ఇండ్లకమ్మా కుబేర మహా అష్టదిగ్బంధన చేశాను. కుబేర అష్టదిగ్బంధన చేయడం వల్ల ఏంటిదంటమ్మా, ఆ ఏరియా లేకున్నా కూడా ఆయన అనుగ్రహం మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకి ఈ జన్మలో, వచ్చే జన్మలో ఆయన అనుగ్రహం ఉండే విధంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మహా అష్టదిగ్బంధన చేశాను. ఎంతో మంది కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని లైవ్ కాల్ చేస్తున్నారు. మాకు పర్సనల్గా కూడా ఎంతో మంది కాల్ చేస్తుంటారు. నేను కూడా చాలా ఆనందంగా ఉంటాను కాల్ చేసినప్పుడు. ఎందుకంటేనమ్మా, నేను ఎవరైతే ఇంట్లో అడుగు పెడతానో వాళ్ళు బాగుండాలి, వాళ్ళంతా నాకు శత్రువులు కారు. అంతే కదమ్మా. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. కానీ వాళ్ళ దోషము వాస్తవంగా ఎక్కడి నుంచి ఇబ్బంది ఉన్నది అనేది మనం క్షేత్ర స్థాయిలో చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు అసీవీలు అక్కడ ఏముంది, కుబేర స్థానం లేదు, అక్కడి నుంచి వాళ్ళకు ఆర్థికపరమైన నష్టాలు వస్తూ ఉంటాయి. అందుకేనమ్మా అదొక్కటే కాదు, ఆర్థికపరమైన నష్టాలు రావడానికి వాస్తు ఫండమెంటల్స్ ఉందా లేదా. కొంతమంది పర్ఫెక్ట్ గా పాటిస్తారు, కానీ ఉత్తరంలో పక్కింటి నుంచి నెగటివ్ ఎఫెక్ట్ వస్తుంటుంది.
కొంతమందికి ఓపెన్ స్కై తగ్గడం వల్ల దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి ఉత్తరంలో కొంచెం ఖాళీ స్థలం తగ్గినా కూడా నెగిటివ్ రిజల్ట్. ఇలా ఆర్థిక పరమైన సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి మేము ఒక గురువుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతర్వాణితో చూసి, అంటే కనపడే వాస్తు వేరు, కనపడని వాస్తు వేరు. కనపడని వాస్తుని కూడా వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని సమస్యను పరిష్కారం చేస్తుంటానమ్మా. అందుకని ఎవరైనా కూడా వాస్తు దోషం ఉన్నది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ ను ఎక్కడా డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. అష్టదిగ్బంధన కార్యంతో ఆ సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు.